హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ఈరోజు ఒక కొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చాను. నేను లా ఆఫ్ అట్రాక్షన్లో మీ కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవ్వడానికి ఒక టెక్నిక్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరొక లాజిక్తో మీ ముందు వచ్చాను. దాన్నే సిబిసి టెక్నిక్ అని అంటారు. ఈ సిబిసి టెక్నిక్ని మీరు రోజంతా కూడా పాటించినప్పుడు నిజంగా మీరు పాజిటివ్ వైబ్రేషన్తో ఉండి యూనివర్స్తో అలైన్ అయ్యి మీరు కోరుకునే ఏ కోరికలన్నా కూడా 100% మేనిఫెస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సిబిసి అంటే ఏం లేదండి, క్రిటిసైజం, బ్లేమింగ్, క్రయింగ్. క్రిటిసైజం ప్రతిరోజు కూడా మీరు ఎదుటి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తూ వారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి క్రిటిసైజం చేస్తూ ఉండండి. దీన్ని పూర్తిగా వదిలిపెట్టండి. బ్లేమింగ్, మీ అసహాయత, మీ నిరుత్సాహము, లేని పనులు చేయడము, మీ అసమర్థత వల్ల మీకు జరిగే ఫెయిల్యూర్స్ అందరూ కూడా రోజంతా కూడా ఇతరులే కారణం అని చెప్పి వాళ్ళు నిందిస్తూ ఉండడం. ఈ నిందించడం మానేయండి. క్రయింగ్, మిమ్మల్ని నెగిటివ్ వైబ్రేషన్తో నిలుపుకొని నేనే దురదృష్టవంతురాలిని, నేను అసహాయరాలిని, నేను పేదరాలిని, ఎప్పటికీ నేను పేదవాళ్ళుగానే ఉండిపోతాను, నాకు ఎప్పుడూ కష్టాలే, దేవుడు ఎప్పుడూ నాకు కష్టాలు ఇచ్చాడు, ఇలాంటి మిమ్మల్ని బ్లేమింగ్ చేసుకునే ఈ యాక్టివిటీస్ని మీరు వదిలేయండి. ఈ మూడింటిని రోజంతా కూడా ఫోకస్గా ఉండి మూడింటిని విడిచిపెట్టినప్పుడు మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉండి యూనివర్స్తో అలైన్ అయ్యి మీరు కోరిన కోరికలు 100% నెరవేరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించండి. థ్యాంక్ యూ వనండాల్.